హాయ్ ఆల్, అందరు ఎలా ఉన్నారు? చాలా డేస్ అయిపోయింది కదా మన ఛానల్లో వీడియోస్ పెట్టాక. సో ఆల్మోస్ట్ 2-3 వీక్స్ అవుతున్నట్టుంది వీడియోస్ పెట్టాక. ఎందుకు అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో మా కాలేజ్లో ప్రతి ఇయర్ ఒక ఈవెంట్ అవుతుంది, అన్వేషణ ఈవెంట్ అని. అది ఒక 2 days అవుతుందన్నమాట. సో చాలా పెద్ద ఈవెంట్ మాకు అది. వేరే కాలేజ్ వాళ్ళు కూడా వస్తారు మా కాలేజ్కి. అండ్ ఆల్సో మూవీ ప్రమోషన్స్ అవుతుంటాయి, సెలబ్రిటీస్ కూడా వస్తారు చాలామంది. సో ఆ ఈవెంట్కి ప్రిపేర్ అవ్వడం, ఇంకా డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి కదా, సో దాంట్లో బిజీ అయిపోయినాము ప్రాక్టీస్లో, ఇంకా చూపించడము. అండ్ ఆల్సో ఫ్లాష్ మాబ్ కూడా చేస్తాము ఈవెంట్కి 2-3 days ముందు. సో దానికి కూడా ప్రాక్టీస్ అవుతూ ఉంది. సో ఇది మా ఫ్లాష్ మాబ్ టీమ్ అనమాట. సో చాలా మంది ఉన్నాము, ఆల్మోస్ట్ 50 to 70 మెంబర్స్ అనుకుంటా ఫ్లాష్ మాబ్ టీంలో ఉన్నది. సో ఫ్లాష్ మాబ్ ప్రాక్టీస్ అవ్వడము, అందరినీ కోఆర్డినేట్ చేసుకొని డాన్స్ నేర్చుకోవడం చాలా టైం పట్టింది. 2-3 వీక్స్ అయింది ఆల్మోస్ట్. అందుకే వీడియోస్ తీసాను కానీ ఎడిట్ చేసి అప్లోడ్ చేయడం అవ్వలేదు. సో ఇప్పుడు మెల్లగా అన్నీ అప్లోడ్ చేస్తున్నాను ఈవెంట్ అయిపోయిన తర్వాత. ఈవెంట్ వచ్చేసి 29-30కి ఉండే అనమాట. సో దానికంటే ముందే మేము ఒక 2-3 కాలేజెస్లోకి వెళ్ళి ఫ్లాష్ మాబ్ అంటే డాన్స్ చేసి ఇన్వైట్ చేస్తాము. సో అలా మేము ఏ కాలేజెస్కి వెళ్ళాము, ఎక్కడెక్కడ ఫ్లాష్ మాబ్ చేసామనేది ఫుల్ వీడియోలో షేర్ చేస్తాను. సో ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మాకు ఇది డాన్స్ ప్రాక్టీస్ వచ్చేసి ఒక 2-3 వీక్స్ అయింది అందరం ప్రాక్టీస్ చేసేసరికి. అండ్ ఈవెంట్కి ఒక 2-3 days ముందే వెళ్ళి ఫ్లాష్ మాబ్ చేస్తామన్నమాట. సో మేము 3 కాలేజెస్కి వెళ్ళాము. ఒకటి అవంతి కాలేజ్, ఒకటి ఉప్పల్లో ఉన్న అరోరా పీజీ కాలేజ్ ఒకటి, అండ్ మా కాలేజ్లో 3 colleges అయితే చేసాము. మిగతా కాలేజ్లో కొన్ని పర్మిషన్ దొరకలేదు చేయడానికి. సో అక్కడ ఫస్ట్ ఉప్పల్ కాలేజ్లోకి వెళ్ళి అక్కడ డాన్స్ చేసేసి రిటర్న్ అవుతున్నాం అనమాట. సో బస్సులో అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము. అందరం సాంగ్స్ పాడడం, అంతాక్షరి ఆడుకోవడం, ఇంకా డాన్సెస్ చేయడం, చాలా ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకా ఆ రోజు చాలా వేడి ఉండే, ఎండ ఉండే, బయట చాలా వేడి ఉండే. సో తడిచిపోయినాం మొత్తం చెమటతో. డాన్స్ చేయడం, బస్ ఎక్కడం, ఎంజాయ్ చేయడం, మళ్ళీ వేరే కాలేజ్కి వెళ్ళడం, మళ్ళీ అక్కడ డాన్స్ చేయడం, వీడియోస్ తీసుకోవడం, ఫొటోస్ తీసుకోవడం, అదే సరిపోయింది డే మొత్తం. చెప్పరా సబ్స్క్రైబ్ కాలేజ్ వెతుక్కుంటూ పోతున్నాం గల్లీలలో. ఇట్రా వే అట్టగాదా ఇటు కాలేజ్ దొరుకుతలేదు. ఇక్కడ ఇళ్ళల్లో తీసుకొని వచ్చిర్రు. ఆ కాలేజ్ ఏందో కూడా తెలియదు, అవంతి కాలేజ్ అంట. వెతుక్కుంటున్నాం. ఈడున్న సెట్కి లోపలికి వెళ్ళి ఏమేమో అవుతున్నాయి, లేదు ఏం లేదు. గంట సింబల్ కొట్టండి, దెబ్బలు గంట. మీరు కాలేజ్ టైంలో ఫ్లాష్ మాబ్లో పార్టిసిపేట్ చేశారా? చాలా బాగుంటుంది కదా ఎక్స్పీరియన్స్. అందరం కలిసి డాన్స్ ప్రాక్టీస్ చేయడం, స్టెప్స్ నేర్చుకోవడం, అండ్ ఆల్సో వేరే వాళ్ళ కాలేజ్కి వెళ్ళి డాన్స్ చూపించడము మన టాలెంట్ని. చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. లాస్ట్ టైం అయితే నేను పార్టిసిపేట్ చేయలేదు. సో ఈసారి ఎట్లా లాస్ట్ కదా, మళ్ళీ నెక్స్ట్ ఛాన్స్ ఉండదని ఈసారి పక్కా చేద్దామని ఫిక్స్ అయిపోయి పార్టిసిపేట్ చేశాను. చాలా బాగా నచ్చింది. అండ్ మీరు ఎప్పుడన్నా ఫ్లాష్ మాబ్ చేశారా, డాన్స్ చేశారా కాలేజ్లో? సో కాలేజ్ టైంలోనే కదా మనం ఎక్కువ స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చేది, అండ్ అందరితో ఫ్రెండ్స్తో కలిసి డాన్స్ నేర్చుకోవడం, చేయడం. సో తర్వాత అయితే ఛాన్స్ ఉండదు. ఒకసారి కాలేజ్ బయటికి వస్తే బయట చేయడం అస్సలు అవ్వదు కదా. సో నాకైతే డాన్స్ చాలా ఇష్టము. ఇంకా ఫ్రెండ్స్తో కలిసి గ్రూప్ డాన్స్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. సో సింగిల్గా కాకుండా గ్రూప్లో చాలా మంచిగా అనిపిస్తుంది కోఆర్డినేషన్. నా లెగ్ ఏమైందంటే ఆ డాన్స్ చేసే టైంలో షూది బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, అది మొత్తం స్కిన్ పోయిందనమాట. సో బ్యాండేజ్ చేసేసాను. ఇంకా ఫుల్ వేడిగా ఉందని చెప్పాను కదా, అంతమంది బస్సులో పట్టడం అంటే కష్టం కదా, ఫుల్ చెమటలతో తడిచిపోయినాము. అండ్ రిటర్న్ అయితే సాంగ్స్ పాడుకుంటూ డాన్స్ చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తూ రిటర్న్ అయ్యామన్నమాట. సో చాలా మంచిగా అనిపించింది. లాస్ట్ ఈవెంట్ కదా, సో నెక్స్ట్ ఇయర్ కాలేజ్ అయిపోతుంది, ఇంకా మళ్ళీ ఈవెంట్స్ ఉండవు మనకి, చేద్దామన్నా కూడా ఛాన్స్ ఉండదు.
ఇంకా మేము అనుకున్న కాలేజెస్లో అన్ని ఫ్లాష్ మాబ్ మొత్తం డాన్స్ చేసి వాళ్ళని మా ఈవెంట్కి ఇన్వైట్ చేసి వచ్చేసామన్నమాట మా కాలేజ్కి. సో అందరం కలిసి ఇక్కడ గ్రూప్ ఫోటో తీసుకుంటున్నాము. సో ఇంతమంది అనమాట మా ఫ్లాష్ మాబ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఆల్మోస్ట్ 70 మెంబర్స్ ఉంటారు ఈజీగా. సో చాలా మంచిగా జరిగింది. డాన్స్ ప్రాక్టీస్ చేయడము, ప్రతి కాలేజ్కి వెళ్ళి పర్ఫామ్ చేయడం చాలా మంచిగా అనిపించింది. కొత్త ఎక్స్పీరియన్స్ వచ్చింది. మేము చేసిన డాన్స్ వీడియోస్ అన్ని ఇన్స్టాలో అప్లోడ్ చేస్తాను. సో అక్కడ చూడొచ్చు విత్ మ్యూజిక్. మన యూట్యూబ్లో అయితే విత్ మ్యూజిక్ అయితే అప్లోడ్ చేయడానికి రాదు కదా. సో ఇన్స్టాలో అయితే అప్లోడ్ చేస్తాను. ఇక్కడ ఇన్స్టా ఐడి కూడా నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. సో ఫాలో అవ్వకపోతే ఇన్స్టా ఐడి కూడా ఫాలో అవ్వండి. మీరు కాలేజ్లో ఉన్నప్పుడు ఇలా ఎప్పుడైనా డాన్స్ పార్టిసిపేట్ చేశారా? డాన్స్ పర్ఫార్మెన్స్లో కానీ స్టేజ్ పర్ఫార్మెన్స్ తీయడము, ఫ్రెండ్స్తో డాన్స్ చేయడము. సో చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్. మళ్ళీ మనకి కాలేజ్ అయిపోతే ఛాన్స్ దొరకదు కదా. సో అలా అని ఈసారి అయితే ఫుల్ పార్టిసిపేట్, చాలా డాన్సెస్ చేసాము ఈవెంట్లో కూడా. సో ముందు వీడియోస్లో షేర్ చేస్తాను. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్.